డియర్ ఫ్రెండ్స్, ఇది ఇన్నోవా వెహికల్ 2010 మోడల్. అయితే ఇందులో సమస్య ఏంటంటే వీళ్ళు బాగా సౌండ్ వస్తుందని కస్టమర్ కంప్లైంట్. అయితే నేను చెక్ చేసినాక మేము డయాగ్నోస్ చేసింది అంటే ఈ వీల్లో ప్రాబ్లం ఉంది. మీరు చూడొచ్చు, సౌండ్ కూడా వినపడుతుంది. చూడండి, వీలు మొత్తం టైట్ ఉంది, తిరగడం కూడా తిరగట్లేదు. బేరింగ్ ఫుల్ జామ్ అయింది. అయితే ఈ బేరింగ్ తీసేసి కొత్త బేరింగ్, కొత్త హబ్ వేస్తున్నాం. అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఈ స్టేజ్ వరకు డ్యామేజ్ అయిన వరకు మీరు వెహికల్ నడపద్దు. మీకు ఎంతో కొంత ఇది ఇప్పుడు ఈ నిన్న మొన్న వచ్చిన సౌండ్ సమస్య కాదు, ఇది 15-20 రోజుల నుంచి వస్తుంది. ఎందుకు వస్తుంది ఏంటి అనే విషయాలు మీరు పట్టించుకోకుండా అలాగే నడపడం వల్ల ఇది ఇంతవరకు వచ్చింది. ఇది ఇట్లాగే ఇంకొంచెం నడిపినట్టయితే బ్రేక్ డౌన్ అయ్యి మీకు స్పీడ్ పోతున్నప్పుడు ఈ వీలు జామ్ కావటం లేకపోతే ఇరిగిపోవటం ఏదైనా అనుకోని సంఘటన జరగవచ్చు. అందుకోసం మీకు ఏ విధమైన కొంచెం సౌండ్ అని మీకు అనిపించినా, రన్నింగ్ లో తేడా వచ్చినా మీరు టెక్నీషియన్ దగ్గరికి వచ్చి ఒకసారి చెక్ చేయించుకోవడం బెస్ట్. అయితే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు మీరు కేర్లెస్ చేయొద్దు. అందులోటి ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి ఫ్రంట్ వీల్లో వచ్చే బేరింగ్ సమస్య కానీ, బ్రేక్ ప్యాడ్ సమస్య కానీ, లేకపోతే స్టీరింగ్ లో సమస్య కానీ, టైర్ల సమస్య కానీ, వీల్లో రిమూవ్ సమస్య కానీ, ఏదైనా ఫ్రంట్ సైడ్ మీరు కొంచెం జాగ్రత్త ఎక్కువ వహించాలి. బ్యాక్ సైడ్ అనుకోండి, మీకు రన్నింగ్ లో కొంచెం ఏదైనా సమస్య వచ్చినా కూడా బ్యాలెన్స్ కాదు, అవుటర్ కాదు, బ్యాలెన్స్ లో ఉంటుంది వెహికల్, మీకు ఏ ప్రమాదం జరగదు. కానీ ముందు వీలు కాబట్టి ఇది ప్రమాదం జరిగే అవకాశాలు, జరిగినప్పుడు మీరు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇది మేము బేరింగ్ మార్చిన తర్వాత మీకు కొత్త బేరింగ్ ఎలా ఉంది అనేది చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇది బేరింగ్ వేసిన కొత్త బేరింగ్ వేసిన తర్వాత మూవ్మెంట్ చూడండి. మీరు ఇంతకుముందు వీడియోలో బిగినింగ్ లో మూవ్మెంట్ చూసిండ్రు, ఇప్పుడు చూసిండ్రు. ఇంత ఫ్రీగా బేరింగ్ అనేది పనిచేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇందులో మీకు ఇంతకుముందే వివరించాను, ఇంకో సమస్య ఉంది. అదేంటంటే డోర్ కూడా ఇట్లా బాటం మొత్తం ఖరాబ్ అయిపోయింది. వెహికల్ కి ఎప్పటికప్పుడు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది చేసుకోకపోతే ఈ విధంగా బాడీ మొత్తం డ్యామేజ్ అయ్యి రస్ట్ అయ్యి దీన్ని రీవర్క్ చేసి ఇన్నోవేషన్ చేయాలంటే చాలా ఖర్చు వస్తుంది. అది అవాయిడ్ చేయాలంటే ఎప్పటికప్పుడు మీరు ఈ పెయింటింగ్, డీరస్టింగ్, ఈ పార్కింగ్ ప్లేస్ లో ఉండే వెహికల్ తీసుకోవాల్సిన చర్యలు ఇవన్నీ తీసుకోవాలి. ఇంతకుముందు మనం 1-2 వీడియోలో చూసాం, ఈ బాడీ చూసారు మొత్తం డ్యామేజ్ అయింది, తుమ్ము పట్టింది. బయట పార్కింగ్ చేయడం వల్ల ఈ ఆకులు, అలములు, ఈ చెత్త చెదారం అక్యుములేట్ అయిపోయి మొత్తం తేమ ఉండి డ్యామేజ్ అవుతుంది. అదే విధంగా మీరు ఇటు కూడా చూడవచ్చు, ఈ టోటల్ గా ఇంజిన్ ఫైర్ వాల్ అంటుంది. దీని లోపలనే వైపర్ మోటార్ లింకేజ్ ఉంటుంది. ఇవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు ఈ వర్క్ మాత్రం టేకప్ చేయట్లేదు కస్టమర్, దీన్ని ఆల్రెడీ స్క్రాప్ చేసే ఉద్దేశంలో ఉన్నాడు. అందుకోసం మేము టేకప్ చేయట్లేదు. ఆయన మీకు ఇన్ఫర్మేషన్ గురించి నేను చూపిస్తున్నాను. ఇలా అవుట్ సైడ్ పార్కింగ్ చేసినప్పుడు తన చర్యలు అంటే కొన్ని పరిరక్షణ చర్యలు చేసుకోకపోతే వెహికల్ ఇట్లా ఖరాబ్ అవుతూ ఉంటుంది. అదే విధంగా మీరు ఈ దృష్టిలో పెట్టుకొని మీ పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేసినప్పుడు నీట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.